షర్మిల కడప నుంచి లోక్సభ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కడప నుంచి షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలైతే వినిపిస్తా ఉన్నాయి. ఇక ఏఐసీసీ నేతలు చెప్పడంతో పోటీకి షర్మిల అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కడప నుంచి షర్మిల పోటీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి లోక్సభ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఇక కడప నుంచి షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలైతే వినిపిస్తున్నాయి. ఏఐసీసీ నేతలు చెప్పడంతో పోటీకి షర్మిల అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ జాబితా విడుదలయ్యే అవకాశాలున్న నేపథ్యంలో కడప నుంచి షర్మిల పోటీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ పవన్. కడప లోక్సభ పరిధి నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నారు అని సమాచారం అందింది. ఏఐసీసీతో పాటు ఏపీసీసీ కూడా నేతలు కూడా షర్మిలాని కడప బరి నుంచి రంగంలోకి దిగాలి అని చెప్పి కోరారు. వాళ్ళు ఒక రకంగా ఏఐసీసీ నేతలైతే ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. దీనికి షర్మిలారెడ్డి కూడా వెంటనే అంగీకరించినట్టు తెలిసింది. ఎందుకంటే పార్టీ అధ్యక్షురాలుగా తాను బరిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని, పైగా కడపలో సమీప బంధువైన వైఎస్ అవినాష్ రెడ్డి పైనే ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డిని ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఎంపిక చేశారు. ఈ మేరకు జాబితాలో కూడా ప్రకటించారు. అందువలన ఆయన మీదనే పోటీకి దిగుతుండటంతో, అవినాష్ రెడ్డి మీదనే పోటీకి దిగుతుండటంతో ఇప్పుడు ఈ కడప ఎన్నికల బరి చాలా ఆసక్తికరంగా మారుతోంది. అందువలన అన్న మీదనే బరిలోకి దిగుతున్నాను అనే సందేశం కూడా ఇచ్చినట్టు అవుతుంది అని చెప్తున్నారు. ఇదే సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఈ కడప ఎన్నికల బరిలో షర్మిలారెడ్డి బరిలో దిగుతుండటంతో ఇది ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఈ సమాచారం బయటికి రావడంతో ఒకసారిగా ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో కడప బరి నుంచి వైఎస్ షర్మిలారెడ్డి బరిలోకి దిగే అంశాన్ని ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీ తన జాబితాను ప్రకటించే సమయంలో తప్పనిసరిగా ఆమె పేరు మొదటి పేరే ఉంటుంది అని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దీంతో పాటు షర్మిలారెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో పలు లోక్సభ నియోజకవర్గాలు, అదేవిధంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఢిల్లీలోని ఏఐసీసీ నేతలకు తమ స్క్రీనింగ్ లిస్ట్ ఇప్పటికే సబ్మిట్ చేశారు. అయితే మొన్న ఢిల్లీలో ఏఐసీసీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వద్ద కూడా ఆమె భేటీ అయ్యారు. అభ్యర్థులుగా ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా అక్కడ విస్తృతంగా చర్చలు జరిగాయి. ఆ తర్వాత షర్మిలారెడ్డిని కూడా ఏఐసీసీకి సంబంధించిన నేతలతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా ఏఐసీసీ నేతలు కూడా కడప బరి నుంచి రంగంలోకి దిగాలి అని చెప్పి సూచించారు. దీనికి వెంటనే ఆమె అంగీకరించినట్టు తెలిసింది. ఈ నెల 25వ తేదీ జాబితాలో ఆమె పేరు పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.